దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం అనే యూట్యూబ్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తన గ్రంథంలో నుండి 101వ కీర్తన మొదటి 8 వచనాలు. ప్రియులారా, మనం గత కాలంలో ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ సమయంలో మరలా మనకు అనుగ్రహించబడ్డ అవకాశాలు కీర్తన గ్రంథంలో నుండి కనుక ఒకవేళ కీర్తన గ్రంథం అర్థం చేసుకోవడానికి ప్రియులారా మీకు ముందుగా కొన్ని వీడియోస్ అందుబాటులో ఉంటాయి. ఈ విజన్ క్యూటీ ఫెలోషిప్ కార్యక్రమాలలో దయచేసి వాటిని వీక్షించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ తెరవండి. 101వ కీర్తన 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. నేను కృపను గూర్చియో న్యాయమును గూర్చియో పాడెదను. యెహోవా, నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అని అవి నాకు అంటనీయను. మూర్ఖచిత్తుడు నా ఎదుటను తొలగిపోవలెను. దౌస్త్యము నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గం లేని నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము పూర్తిగా చదివిన తర్వాత దిన కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఈ లేఖన భాగం ఆధారంగా ఒక నిందారహిత జీవితం, ఏ బ్లేమ్లెస్ లైఫ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు దయతో నిండి ఉన్నాడని, చెడుతనము ద్వేషిస్తున్నాడని దావీదు దేవుని ప్రశంసిస్తూ ఉన్నాడు. అతడు దేవునియందు నిందలేని రాజుగా ఉంటానని, దేవుని న్యాయాన్ని వెల్లడి చేసే దేశాన్ని సృష్టిస్తానని దావీదు ప్రమాణం చేశాడు. దేవుని ప్రమాణాల ప్రకారం రాజు సేవకులు ఉండడానికి సరైన వ్యక్తులను ఎన్నుకుంటానని, సహనాన్ని వక్రీకరించే దుర్మార్గులను శిక్షిస్తానని దావీదు ప్రమాణం చేసినట్లు ఈ భాగంలో గమనిస్తున్నాం. నీతిమంతుడైన రాజు దుర్మార్గులను శిక్షిస్తాడు. వారి చెడుతనం యొక్క పథకాల ద్వారా అధికారం పొందకుండా వారిని నిరోధిస్తాడు. రాజు న్యాయంగా పరిపాలించినప్పుడు దేవుని న్యాయం భూమి అంతటా వెల్లడి అవుతుంది అనేది పాఠ్యంలో ఉన్న సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అన్న సంగతి మనం గమనించినట్లయితే మొదటి వచనం ఆధారంగా ఆయన ప్రేమ మరియు న్యాయం యొక్క దేవుడు. తప్పకుండా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు అయి ఉన్నాడు. ప్రేమ మరియు న్యాయం ఒకదానికొకటి విరుద్ధంగా లేవు. ఇది చెడుకు ప్రేక్షకుడుగా ఉండడానికి ప్రేమించడం కాదు. బలహీనుల పట్ల ప్రేమ లేకపోవడం ఒక విధమైన అన్యాయమే. ప్రియులారా, నీతిమంతునికి ప్రేమ లేకుండా ఉండుట సాధ్యం కాదు. ప్రేమగల వ్యక్తి సహాయం చేయలేడు, అయితే న్యాయంగా ఉంటాడు అనేది ఎంతో వాస్తవం. ప్రియులారా, కనుక మీ జీవితంలో దేవుని ప్రేమ మరియు న్యాయాన్ని నిర్దిష్ట మార్గాలలో మీరు జీవించగలుగుతున్నారా అనే వాక్యం మనలా ప్రశ్నిస్తుండగా నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ లేఖన ఆధారంగా. నిజంగా మనం ఒక నిందారహిత జీవితము జీవించగలుగుతున్నామా? ఈ రోజున లోకం మన మీద ఎన్నో నిందలు మోపుతుండగా ప్రియులారా, దేవుడే మనలను నిందారహితులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకుంటూ ఒక నిందలు లేని వ్యక్తులుగా మనం ఉండుట చాలా ప్రధానం. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు నేర్పే పాఠముగా 2-6 వచనాలు ఆధారం చేసుకొని నిందలేని వ్యక్తులను నియమించడం ఎంత ముఖ్యమో మనం కూడా నిందారహితులుగా ఉండడం అంతే ముఖ్యం. ప్రియులారా,
దేశం కొరకు నాయకులను, సంఘం కొరకు పనివారిని ఎంచుకునేటప్పుడు ప్రియులారా తప్పకుండా వాక్యం మనం జ్ఞాపకం చేసినట్లుగా ఒక నిందారహితమైన జీవితం గల వారిని ఎంచుకోవడం ద్వారా రాబోయే తరానికి లేక భవిష్యత్ తరానికి చక్కటి మార్గాలు నిర్దేశిస్తూ మనం చక్కటి పరిపాలన లేక చక్కటి జీవితం జీవించవచ్చు ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగమును ఆధారం చేసుకొని మన జీవితానికి ఒక అన్వయింపుగా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు, నీవు నిజంగా ఒక నిందారహిత జీవితము జీవిస్తున్నావా? అభ్యర్థులు తమ హృదయాలలో దేవుని ప్రేమ మరియు న్యాయాన్ని కలిగి ఉన్న నిర్దోషిత అనే జీవితాన్ని నిజంగా జీవిస్తున్నారో తెలుసుకోవడానికి కొరకు ఒక విధంగా మన జీవితంలో కొన్ని పరిశీలనలు జరగాల్సి ఉన్నాయి ప్రియులారా. కనుక నిందారహితమైన జీవితము జీవించుట నిజంగా మన జీవితంలో కష్టసాధ్యమైన విషయం ప్రియులారా. కానీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని నిందారహితంగా జీవించుటకు నేను మీకు సహాయం చేస్తాను. కనుక ఈరోజు నేను దేవుని వాక్యానుసారంగా ఒక నిందారహిత జీవితము జీవిస్తున్నానా? ప్రజలు నిందలు మోపడం వేరు, కానీ ఆ నిందలు నిజంగా మన జీవితంలో నిజమని తెలిస్తే ప్రియులారా మరి దేవుని నామానికి అవమానకరంగా మనం బ్రతికిన వారం అవుతాం. కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ ధ్యాన భాగంలో పాల్పంచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక నిందారహిత జీవితం కొరకు నిజంగా నీవు ఇష్టపడుతున్నావా, ఆతృతపడుతున్నావా? అయితే రండి, ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. దేవుడే మనుషులను నిందారహితులుగా నిలబెట్టేటువంటి దేవుడై ఉన్న సంగతి నేటి పాఠ్యభాగం ఆధారం చేసుకొని ఒక ప్రార్థన మనం చేసుకుందాం. రండి, ప్రార్థన సమయంలో నాతో పాటు ప్రార్థనలో పాల్పొందండి. ప్రభువా, నేను నీలా ఉండడానికి మరియు న్యాయమైన వ్యక్తిగా జీవించడానికి నాకు సహాయం చేయండి. నా స్వంత జ్ఞానము, బలము, నా భక్తి ద్వారా నేను నిందారహితంగా జీవించలేను, కానీ నీవు మాత్రమే నన్ను నిందారహితంగా నిలబెట్టగలిగిన దేవుడు అని నీ వాక్యం ఆధారం చేసుకొని అలా జీవించడానికి నీ కృప చూపిస్తావని విశ్వాసంతో నమ్మి ఇచ్చిన కృప కొరకే స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం మనతో మాట్లాడుతుండగా మన జీవితాలలో ప్రభు వాక్యం ద్వారా పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు ఇతరులతో పంచుకుందాం, వారి విశ్వాసాన్ని బలపరుస్తాం. ఆ రీతిగా ఈ క్వైట్ టైం సమయాలు ప్రియులారా నిజంగా మన జీవితంలో దేవుడు మాట్లాడిన మాటలు అనేకులతో పంచుకొని వారి విశ్వాసం బలపరుస్తాం. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నిజంగా ప్రభువారు మీతో మాట్లాడినట్లయితే మీ అనుభవాలు, అనుభూతులు మాతో కూడా పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులను వారి ఆత్మీయ జీవితంలో బలపరిచేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముగింపులో ప్రియులారా, దేవుడే అన్ని నిందల నుండి విడిపించి నిందారహితులుగా ఉండటకు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనము ప్రభువుకు సమర్పించుకున్నప్పుడే ఒక నిందారహితమైన జీవితము జీవించగలుగుతాం. అలాంటి జీవితము జీవించుటకు ఆ ప్రభు మహాకృప మనకు తోడై ఉండి ఒక నిందారహిత జీవితము జీవించుటకు ప్రభువే తన కృప మన పట్ల చూపించి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.